ఈ వీడియోలో మనము స్ట్రక్చర్డ్ రెఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. అంటే రీడబుల్ ఫార్ములాస్. నార్మల్‌గా ఇప్పుడు ఈ టోటల్ సేల్ మొత్తం సమ్‌గా కనుక్కుందాం అనుకుంటే ఏం చేస్తాం మనం? ఈజ్ ఈక్వల్ టు సమ్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ ఈ ఎఫ్ కాలమ్‌ను సెలెక్ట్ చేస్తాం. చేసినప్పుడు ఏమైతది? ఎఫ్‌లో ఎఫ్ ఎంటర్ చేయగానే అమౌంట్ వచ్చేసింది. ఓకే. కానీ ఎవరైనా చూసేటప్పుడు ఈ ఎఫ్ నుంచి ఎఫ్ ఏంటిది? ఇక్కడ పక్క పక్కన ఉన్నది కాబట్టి మనం చూసుకోవచ్చు. వేరే ఎక్కడైనా మనం ఈ ఫార్ములా ఎంటర్ చేస్తే మళ్ళీ ఇక్కడికొచ్చి ఈ ఎఫ్ ఏంటిది? టోటల్ సేల్ అని మనం అప్పుడు అర్థం చేసుకుంటాం. దానికి బదులు మనం చూస్తేనే చదివేటప్పుడే అర్థమైతే ఫార్ములా బాగుంటది గదా! చూడండి. ఇక్కడ నేను మళ్ళీ ఆ రకమైన ఫార్ములా ఎంటర్ చేస్తా. ఈజ్ ఈక్వల్ టు ఈ టేబుల్ పేరేంటిదంటే టేబుల్ 1. వేరే పేరు పెట్టుకోవచ్చు. దీని పేరు టేబుల్ 1. దీనికి ముందర మనము సమ్, సమ్ జేయాలి గదా! సమ్. బ్రాకెట్ ఓపెన్. తర్వాత ఏ ఫీల్డు? ఆ ఫీల్డ్ మనం స్క్వేర్ బ్రాకెట్‌లో పెట్టాలి. టోటల్ సేల్. టోటల్ సేల్. ఈ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. వచ్చేసిందా? ఇప్పుడు మీకు ఈ ఫార్ములా చూస్తే అర్థమవుతదా? లేక ఈ ఫార్ములా చూస్తే అర్థమవుతదా? ఓహో! టేబుల్